ధనవంతులకి పేరు పేరున నా కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకి పేరు పేరు నన్ను కన్న తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. నాది థర్డ్ క్లాసు. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నా 30,000 శాలరీ. ఇప్పుడు నా శాలరీ 2 లక్షలు. అది విశ్వమణి బాబు గారు చదువుతాను. నా శాలరీ ఇప్పటికి కూడా 30,000. నా బయట ఇన్కమే 2 లక్షలు. అది ఓన్లీ విశ్వమణి బాబు గారి బ్లెస్సింగ్స్ వల్లనే. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్న శాలరీ వస్తుంది. నెలకు 2 లక్షలు. 2 లక్షలు ఎక్కడ? విశ్వమణి బాబు గారికి మా మిస్సెస్కి చెయ్యి సర్జరీ అంటే ఫ్రాక్చర్ అయింది సార్. ఎక్కడ 3 హాస్పిటల్లో తిరిగినా నేను టెక్నీషియన్నే. ఏ హాస్పిటల్ పోయినా సర్జరీ కావాలి కంపల్సరీ అన్నాడు. విశ్వమణి బాబు గారిలో శక్తి నిజమైతే 3 రోజులు చేసిన ఆటోమేటిక్గా మొత్తం ఆమెనే పని చేసుకుంటుంది. అది అసలు లేదు. అది తర్వాత ఎంఆర్ఐ చేయించిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు ఎంఆర్ఐలో. అది పక్కా విశ్వమణి బాబు గారికి చాలా 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 కృతజ్ఞతలు సార్. నా జీవితం మొత్తం కూడా రుణపడి ఉంటాను. మీరు చాలా అంటే చాలా అసలు ఎంతమందికో పునర్జన్మనిస్తున్నారు దీనివల్ల. గురువుగారి తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. గురువుగారి మేడంకు కూడా చాలా కృతజ్ఞతలు. గురువుగారికి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ హాల్కి, ఏసీకి, ఫుడ్కి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కటి చాలా బాగా సహకరించినాయి. క్లాస్ చాలా బాగుంది. గురువుగారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. గురువుగారి వల్ల విశ్వమణి గురువుగారు. ఎల్బీ నగర్లో రీసెంట్గా కూడా ఇంకొకటి ఉంది. అది ఆ క్లాస్కి వచ్చినాక చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో వస్తాను. 2 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫ్లాట్ చూసుకున్నాను గురువుగారు. పక్కా ఆ ఫ్లాట్ నాదే. ఆల్రెడీ అందులో బోర్ కూడా వాళ్ళే వేపిస్తున్నారు నా కోసం. అది పక్కా నేనే తీసుకుంటున్నా. నేనే కొనుక్కొని కడుతున్నా. నాదే గురువుగారు, నాదే అది. ఓకే గురువు, థ్యాంక్ యూ గురువు. కృతజ్ఞతలు. వాళ్ళ అమ్మా నాన్నగారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇక్కడ చేసిన అందరికీ మహారాజులకు, మహారాణులకు పేరున కృతజ్ఞతలు. అదృష్టవంతులకు, ఆరోగ్యవంతులకు, ధనవంతులకు, ఐశ్వర్యవంతులకు చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులు మరియు మా భర్త గారికి, నన్ను కన్న నా తల్లిదండ్రులకు పేరున కృతజ్ఞతలు. మా అత్త మామలకి, మా తోటి కోడళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. శతకోటి వందనాలు. మన విశ్వమణి బాబు గారి వీడియో చూసింది నేను ప్రొద్దుటూరులో జరిగిన రోజు. అయితే 2-3 రోజులకు వీడియో చూసిన. అనుకోకుండా మళ్ళీ రోజే ఫోన్ చేసిన 3:20 నిమిషాలకి. ఆ రోజు చాలా మంచి రోజు అంట. ఆ రోజు ఏదో ఒక రోజు ఉన్నది. ఆ రోజు గురువుగారికి ఫోన్ చేస్తే మళ్ళీ 2:30 నిమిషాలకు ఫోన్ చేసిండ్రు గురువుగారు. అనుకోకుండా నా అదృష్టం ఉంటే కలుస్తుంది, లేకుంటే లేదు. డబ్బు అని అంటుండారని ఇంతకుముందే గతంలో ఒక 3 నెలల 15 రోజుల క్రితం నేను వీడియో కనిపించింది సార్. కనిపించినప్పుడు ఏం చేసినంటే అమౌంట్ వేస్తే డబ్బులు వస్తాయంట, ఎన్నిసార్లు లెక్క పెడితే అంత వస్తుందంట. అంటే నేను అనుకోకుండా మా సంఘం పైసలు ఇట్లా వేయించుకుంటారు. 1,50,000 మనకు ఒక 2 లక్షలు కావాలంటే ఇన్నిసార్లు వేయించాలి, 10 సార్లు ఇట్లా వేయించాలి. 10,000 అంటే అదే 10,000 నాకు ఇంకా ఓపిక లేక ఆకలి అవుతుంటే 15 సార్లు వేయించిన. 2,75,000 వాడు అనుకోకుండానే వాడు మిరాకిల్, పెద్ద మిరాకిల్. నేను మళ్ళీ రోజు మా ఆయన చూసిండు, రెడ్డి ఎక్కడి నుండి వచ్చినాయి ఈ పైసలు, నాకు అర్థమే కాలేదు. కానీ వీడైతే చూసిన డబ్బు సంపద అని అంటున్నాడు. ఒకసారి నీవు కూడా చూడంటే సూతం కేడి అని ఇట్లా చూసినాక పాస్బుక్ ఎందుకో నాకు ఆ దాంట్లో అమౌంట్ వేయి, నాకు అవసరం ఉంది ఇన్సూరెన్స్ కట్టుకుందామని అంటే ఆ దాంట్లో చూస్తే 2,75,000. నాకు ఎప్పుడో గతంలో వచ్చే 2,75,000 అనుకోకుండా వేసిండు. ఫోన్ చేసిండు కానీ నేను ఆడ మళ్ళీ రిప్లై ఇవ్వలే. వీళ్ళు ఎప్పుడు ఇంకా పైసల కొరకే చేస్తారులే అని నేను ఎత్తలేను. అబద్ధం ఎందుకు చెప్పాలి. అట్లా అంటే డబ్బుకు అంత పవర్ ఉంది. మనం కూడా క్లాస్కి పోతే ఎట్లా అని సార్ ఉండి 21కి ఉంది అని అన్నాడు. మా ఆయన నువ్వు అంటే మా ఆయన కొంచెం పీసినా తను ఎక్కువ. అయితే ట్రైన్కి వచ్చిన తర్వాత 2:30 అయింది. క్లాస్ అయిపోయింది. మధ్యలో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా ఆడ వచ్చి కూర్చున్నాడు. ఖర్చు ఎక్కువ పెట్టాడు, నేను పెడతా ఇస్తాడు కానీ ఖర్చు అట్లా వెనక్కి ముందు ఆడతాడు. కానీ మంచోడు, చాలా మంచోడు, అదృష్టవంతురాలు. నేను ప్రతిదానికి సహకరిస్తాడు. ప్రతిదానికి నాకు మా ఆయన సహకరించినందుకే నేను ప్రతి దాంట్లో ముందున్నా. ఇంకా ఎందుకంటే ముందు ఎంతసేపు ఎంత పైకి పోయినా అన్ని తోలకు పోతున్నా కానీ మళ్ళీ 0 కాడ వస్తున్నా. గురువుగారు 2006 నుండి
ఎన్నో రకరకాలుగా అన్ని ఎంతో మందికి సాయం చేస్తున్నాను. లాస్ట్కి వచ్చి నేనే మళ్ళీ జీరో అవుతున్నా. ఇప్పుడు నాకు నేనని మొన్న 3 నెలల నుండి ఈరోజు ఖచ్చితంగా నాకు పని ఉంది. పని ఉన్నా కూడా ఖచ్చితంగా నేను రావాలి, క్లాస్కి పోవాలి. నీ ఇష్టం ఉంటే తోలుకుపోతావా లేదా, నేనైతే ఒక్కదాన్ని పోను అంటే ఖచ్చితంగా తోలుకొని వచ్చింది. అట్లా కూడా మెట్రో రిటర్న్ ఎక్కి తిరిగి కార్డు పడ్డట్లే అయింది. అంటే పరీక్ష నాకు ఇష్టం, పరీక్ష పెట్టింది. ఎప్పుడు అందాల ఏది కర్మ కొద్దీ అన్న ఫలం అన్నట్లు ఇప్పుడు నాకు విశ్వమణి బాబు గారి ఫలితం ఇప్పుడు దొరికింది. ఖచ్చితంగా అందరికీ అప్పుడు పొద్దుగాల ఉదయం పూట క్లాస్ అయ్యేటప్పుడు ఎన్ని లక్షలు అంటే కరెక్ట్ నేను మనసులో ఉన్నది చెప్తున్నా గురుగారు. 7 కోట్లు నేను అనుకున్నా, 50 లక్షలు మన లోక కళ్యాణం కొరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు అది జరుగుతుంది. మీకు ఫోన్ చేసిన రాత్రికే పెద్ద మూటలు నా కొడుకులు ఎత్తుకొస్తున్నారు. అట్లా కళ్ళు వచ్చింది తెల్లవారుదామన 3:45 నిమిషాలకు అట్లే అదే కంటిన్యూ చేస్తున్నా. కానీ క్లాస్ గురువుది ఆజ్ఞ లేని జరగదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ 2,75,000 కూడా మొన్న తీసిన. ఇదంటే తీయలేదు, తీతమంటే ఏదో ఒక పని పడుతుంది, తీతమంటే ఏదో పని పడుతుంది. గురువాజ్ఞ లేని కాదు, గురువుది ఆశీర్వాదం ఉంటేనే ఫలితం దొరుకుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. ఖచ్చితంగా 7 కోట్లకు అధిపతిని ఈ 2020 కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదం ప్రకారం మంచిగా నాకు ఈ క్లాస్ చాలా బాగుంది సార్. మళ్ళీ నాకు అవకాశం రావాలి, ప్రతిసారి నేను వస్తాను. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. నా చిన్న కొడుకు ఎగ్జామ్ రాసిండు, బ్యాంకు రాసిండు, 2 ఎగ్జామ్ రాసిండు సార్. ఉద్యోగం రావాలని కోరుకుంటున్నా గురుగారు. మీది అయిన తర్వాత వీడియో చూసినాకనే రాసిండు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చేసినటువంటి విశ్వమణి గురువు గారికి 100,000,000 పాదాభివందనాలు. గురువు గారి తల్లిదండ్రులకు 100,000,000 పాదాభివందనాలు. గురుగారి భార్య పిల్లలకు కూడా 100,000,000 కృతజ్ఞతలు. గురువుగారు నేను క్లాస్కి వచ్చినాక చాలా మంచిగా అయింది. నాకు చాలా మిరాకిల్ కూడా జరిగినాయి. ఈ క్లాస్కి వచ్చినాక నాకు రావాల్సిన డబ్బు కూడా వచ్చింది. గురువుగారు 1,75,000 వచ్చినాయి. నేను రోజు డబ్బు పాటనే వాడుకుంటూ ఉంటున్నాం. డబ్బు పాటనే వాడుకుంటాం. మేము వ్యవసాయం చేస్తాం గురువుగారు. మా పొలం ఎక్కడ ఉంటుంది అంటే గట్ల సందున ఉంటుంది. అక్కడ పెద్ద పుట్టలు, పాములు ఉంటాయి అన్నమాట. నేనేమనుకున్నా అంటే పాములను చూస్తే నేను కిలోమీటర్ పరిగెత్తదని. అయితే పాములు నన్ను చూస్తే అవే భయపడిపోవాలి అనుకున్నాను. నేను విశ్వానికి గట్టిగా అడిగిన, నాకు పాములు అంటే భయం కదా, పాములే నన్ను చూసి అదురుకోవాలి అంటే ఓ రోజు ఈ నుంచి అంత పొడుగుంటుంది గురుగారు. బాటకు అడ్డం వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుంది. నేను నాన్నే నిలబడి చూస్తున్నా, పరిగెత్తేసింది. నాకు విశ్వం ఉంది, నాకు గురువుగారు ఉన్నారు అని నేను గట్టిగా విశ్వాన్ని చేసి అడిగినాను. ఇంకో రోజు ఏమైందంటే కొండచిలో గురుగారు మేము వరి పండించినాం. గెలికి అట్లే కూర్చున్నా. కూర్చుంటే నా కొండ చిలువ నాకు కనిపించాలని నేను అడిగిన, అది నా పక్కలాగానే వెళ్ళిపోతుంది. ఎట్లా బుసలు కొట్టుకుంటా ఆ బుసలకు ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది. నేనైతే కళ్ళతో చూసి ఆశ్చర్యపోయినా. మేము బుడ్డ చేను వేసినాము. 2 రోజులు అయితే బుడ్డ మీద పట్టియాలి. అయితే ఫుల్ వర్షం వచ్చింది. మొన్న ఎండాకాలమే 3 సార్లు ఫుల్ మెరుపులు, వర్షం నల్లగా అయింది, నల్ల మోడం అయింది. నేను ఇంకా గట్టిగా వేసి అక్కడనే పొలం దగ్గరనే ఉండి నేను గట్టిగా చెప్పుకుంటా. ఇంకా ఇంటికాడ అయితే అందరు తింటారు కదా, పొలం దగ్గరనే చెప్పుకుంటాను. వర్షం ఆగిపోయింది, ఇక ఆగిపోయింది సార్. మా ఆయన కూడా మీ వీడియోలు వింటున్నారు సార్. ఇంతమందికి చూడకుండా ఇప్పుడు చూస్తున్నారు. గురువుగారు మంచిగా చెప్తున్నారు అంటే క్లాస్కి రావాలి నువ్వు కూడా అని చెప్పిన. గురువుగారు వస్తా అని చెప్పిండు. ఇంకా మేము అందరం, మా ఆయన కూడా రావాలి. నిన్న ఏమైంది గురువుగారు, నేను మా పాప దగ్గరికి, హాస్టల్ దగ్గరికి వెళ్ళిన. నా డబ్బులు ఆడ ఎక్కడో పడిపోయినాయి. మా పాప వాళ్ళు నేను ఐస్ క్రీమ్ తిన్నాము, డబ్బులు పడిపోయినాయి. నేను నెల రోజుల నుంచి మీ క్లాస్కి రావాలని ఎంత హుషారుగా ఉన్నా అంటే అంత హుషారుగా ఉన్నా. నిన్న డబ్బులు పడిపోయినాయి, ఎక్కడో వెతికాము దొరకలే. సరే పోతే పోనీ అని నేను బాధపడలే. మా పిల్లలు ఏడ్చిండ్రు, మా పోతే పోన్లే ఎట్లాగైనా నాకు డబ్బు వస్తుంది అంటే
వెళ్ళి మేడానికి చెప్తే మేడం ఇన్ని డబ్బులు ఇచ్చింది హాస్టల్ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా అంటే తీసుకోండి మీరు ఎందుకు బాధపడతారు తీసుకొని వెళ్ళండి మాకు తర్వాత ఇవ్వండి అని డబ్బులు ఇచ్చారు గురుగారు. ఎంత చేసి క్లాస్కు రెడీ అయినా కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్ నాకే కావాలి మా వాళ్ళదే అది వాళ్ళకి యూజ్ కాదు మాకే యూజ్ అవుతుంది ఎలాగైనా మాకే కావాలి గురుగారు. మాకు మేము ఇంతకుముందుకు ఫస్ట్ క్లాస్లో చెప్పిన గురుగారు మేము సర్పంచ్ ఉన్నాం మాకు ఇంకా 10 lakhs 10 లక్షలు రావాల్సింది డబ్బులు ఆ డబ్బు కూడా తొందరగా రావాలని కోరుకుంటున్నాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. క్లాస్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. భోజనం బాగుంది ఇక్కడ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నువ్వు చెప్పేంత వరకు మీరు క్లాప్స్ కొట్టండి నాకు కంగారు ఎక్కువ మర్చిపోతా చెప్పేది. నేను 2023లో ఈసారి అనుకోకుండా వీడియో చూశాను. అప్పుడు నేను ఎలా ఉన్నానంటే కనీసం నాకు ఎవరన్నా ఇస్తే మా చుట్టాలు ఎవరన్నా ఇస్తే ఉన్నాను నేను. మా ఆయన ఒక్కడు పని చేస్తే మేము ఇంట్లో అందరం ఉండేవాళ్ళం. అలా అలా ఆలోచిస్తా ఏదన్నా పని చేయాలి అనేది నాకు మైండ్లో బాగా పట్టుకుంది. అసలు అది ఆ మాట అనుకున్నాక సార్ వీడియో తగిలింది. నేను డెలివరీ అయ్యి 9 months బాబు నాకు ఏదన్నా పని దొరకాలన్నాక మా ఇంటికి పక్కన ఒక పని దొరికింది నాకు నెలకు 1000 రూపాయలు. ఒక 1000 రూపాయల పని అయినా కూడా నాకు అదే పెద్ద డబ్బు. నాకు అప్పట్లో ఎక్కువ డబ్బు 10,000తో సమానం. నాకు అలానే చేస్తా నేను గవర్నమెంట్ ఆఫీస్ మా ఇంటికి దగ్గరలో నేను పని గురించి తిరుగుతా. ఏదో మా ఇంట్లో గొడవ అయితే అనుకోకుండా అలిగి వెళ్ళిపోవడం ఏదైనా చూసుకోవాలి అలా అంటానలే అనుకొని నేను తిరుగుతా పని గురించి అడుగుతా వెళ్ళిన. నాకు నా పక్కనే 786 వెహికల్ నిలబడి ఉంది. నాకు నిజంగా విశ్వమణి బాబు గారిలో కనుక పవర్ ఉంటే నాకు రోజు ఇదే వెహికల్ చూడాలి. నేను నాకు ఇట్లా ఇదే దారిలో పని దొరకాలనుకున్నా. అదే దారిలో పని దొరకాలని అనుకున్నా. నేను అప్పటికేం చేయట్లేదు, జస్ట్ అనుకుంటున్నా అంతే. ఏం రాయట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం లేదు. ఒట్టి ఆలోచన ఒక్కటి గట్టిగా పెట్టుకున్నా. అక్కడ మాత్రం అనుకున్నా. అట్లా సంవత్సరం చేసిన సార్. నాకు పని వచ్చింది. నాకు అనుకోకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసినారు, పని దొరికింది, వచ్చింది. నేను మళ్ళీ ఏం ఆలోచించిందంటే ఇదంతా కాదు, అసలు ఇదంతా కామనే కదా, వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి నన్ను పిలిచినారు, అసలు ఈ కార్ ఎందుకు ఉంది ఇక్కడ అని నాకు మళ్ళీ వచ్చింది. ఈ కార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నది, ఎటు పోయిందో తెలియదు. పోయిన తర్వాత అరే అనుకోకుండా నాకు ఏంజల్ నంబర్ కదా, అసలు అదృష్టం ఉంటే కానీ అది కనిపించదని చెప్పింది సారు. నాకు కనిపించింది. ప్రతిరోజు నేను వస్తా పోతా చూసిన వెళ్ళిపోయింది. సరే నిజంగా మళ్ళీ రావాలనుకున్నా, మళ్ళీ వచ్చింది. మళ్ళీ రావాలనుకున్నా, మరి ఏమైందో తెలియదు. తర్వాత నువ్వు ఎందుకు ఇంత చెత్త దగ్గర తెచ్చిపెట్టినారు దీన్ని, మంచి ప్లేస్లో ఉంటే ఎంత ఏంజల్ నంబర్, ఎంత మంచి బండి, కనీసం నాకు ఇచ్చిన నేనైనా వాడుకుంది కదా అనుకో. దాన్ని ఎవరు వాడుకోవారో తెలియదు, ఇంకా కనిపించట్లేదు అది వెహికల్. పోయింది. నాకు అప్పటి నుంచి నా దగ్గర డబ్బులు ఉంటున్నాయి, నాకు పని ఉంటుంది, మేమందరం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకొక విషయం, నేను ఇది చేస్తా ఉన్నాం కానీ మా అమ్మకు బాగాలేనప్పుడు నాకేమైందంటే ఫుల్ నెగిటివ్లోకి వెళ్ళిపోయినా. నాకు ఇంకేం మాట్లాడిన పరిస్థితి లేదు. నాకు ప్రాణం అంతా ఇంకా ఆమె పైన ఉండిపోయింది. పని, హాస్పిటల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, ఆమెకి అసలు ఎవరు ముట్టుకోకూడదు అనేంత జబ్బు, పేరు చెప్పకూడదు కానీ. అలా అనేసరికి అసలు ఆమె ఎంత మంచి మనిషి, అసలు ఆమె కదా అది రాకూడదు వాళ్ళు చెప్పినారు. కానీ మా వాళ్ళందరూ అంటున్నారు లేదు అమ్మకి అట్లానంట. నేను లేదు అది కాదని. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మెడికల్ చెకప్ కోసం వచ్చింది. వాళ్ళు చెప్పినారు సార్ ఎవరు ఈమెకి ఈ మెడిసిన్ ఇచ్చింది, ఈ మెడిసిన్ వల్ల ఈమెకు ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, అసలు అది ప్రాబ్లం కానే కదా, అసలు ఈమె చాలా హెల్తీగా ఉంది, కనీసం ఈమె జ్వరం ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకుని మనిషికి ఇది ఈ వ్యాధి ఎలా వస్తుందో మీరు ఎలా ఇచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళే సంఘర్షించుకున్నారంట డాక్టర్స్. సార్ నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిర్రు, ఎవరైతే మా అన్న వాళ్ళు, అమ్మకి ఏం లేదంటే ఆ రోజుకి నా ఆనందానికి నా ఇల్లు, నా సంసారం అంత హ్యాపీ అయిపోయినా సార్. నేను చాలా హ్యాపీ. ఇది నిజం. నేను వస్తా పోతా మాత్రమే అనుకున్నాను. విశ్వమా నువ్వు కనుక ఉంటే మా అమ్మ రిపోర్ట్స్ మొత్తం వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పాలి, ఆమెకి ఏమీ లేదు, అసలు ఏమీ లేదు అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పాలి.
అసలు నేను అనుకున్నా సార్, అసలు ఆ రిజల్ట్ చెప్పే వరకు ఇంకా నా ఆనందానికి మాటలు లేవు. విజిలే వచ్చేసింది, దుంకేసిన కూడా ఆఫీస్లో. నువ్వేంది యూనిఫామ్లో ఉండి నువ్వు గిట్లా చేస్తున్నావు అని. సర్లే మీకు తెలియదు కదా, నాకు అలా చేయాలనిపించింది, నేను చేసిన అనుకున్నా. అలా చేస్తా ఉన్నాగా మళ్ళీ నెగిటివ్ ఏంటంటే నేను మిర్రర్ వరకు ఇవన్నీ మర్చిపోతున్నా. కానీ అఫర్మేషన్స్ థాట్స్ నాకు మైండ్లో మనసులో ప్రతి నిమిషం నేను ఏది చేసిన. కానీ కోపం ఎక్కువ సార్ నాకు. ఎవరన్నా ఏదన్నా అంటే, ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే అలా నాకు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నా. నా వరకైతే నేను సెటిల్ అయినా, చాలా సెటిల్ అయినా. కానీ నాకు ఇల్లు కావాలి మెయిన్. నా ఇల్లు చిన్నగా ఉంది, నాకు ఇల్లు ఒకటి కావాలి. విజిలే సార్, నేను నిజంగా విజిల్. అసలు అప్పటికి ఇప్పటికి నేను తిరగేసి చూసుకుంటే అసలు నాకు అసలు ఆ విషయం గుర్తుకొచ్చిందంటే నాకు కన్నీళ్ళు అసలు ఆగవు. కానీ ఏడవను. అసలు అది చాలా గొప్ప విషయం. ఏంటి, నా లైఫ్లో పుట్టి పెరిగిన తర్వాత నేను అనుకున్న గట్టి విషయం. నేను అసలు దేనికి నేను అడగని ఎవరు, నాకు అసలు అడిగే అలవాటే లేదు ఏదైనా సరే. కానీ అడిగిన వెంటనే జరిగిందంటే ఈ విషయం. సూపర్, అసలు ఎక్సలెంట్. చాలా హేట్ చేసిన ఆనందంతో అమ్మ అసలు నేను అనుకున్న నాది నాకు నెరవేరింది, చాలు నువ్వు హ్యాపీగా కూడా చాలు అని ఆమె ఏమడిగినా నేను ఇస్తాను. చాలా సార్ ఇదొక్కటి. నేను ఇంకొకటి ఏంటంటే నాకు జరగవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మీ తల్లిదండ్రులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఇక్కడ క్లాస్ ఎక్సలెంట్, సూపరు, నంబర్ 1 టెక్నిక్. ఏది పట్టుకున్నా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాకపోతే మనసు పెట్టి నమ్మకంతో చేయాలి. ఇదొక్కటైతే చెప్తా. నేను ఏది చేసినా చేయకపోయినా మనం ఒకప్పుడు అలా ఉండి తిరగేసి ఇప్పుడు కాయిన్ తిప్పేస్తే ఎలా ఉంటుందో అలా నా లైఫ్ ఎగ్జాంపుల్. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చేసే పని కూడా నాకు పర్మనెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇంకా శాలరీ కూడా పెరగాలి. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. విశ్వం బాబుకు చాలా కృతజ్ఞతలు. విశ్వం బాబు తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞతలు. విశ్వం బాబు భార్యకు చాలా కృతజ్ఞతలు. విశ్వం బాబు పిల్లలకు చాలా, ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకు, ధనవంతులకు, మేధావులకు అందరికీ చాలా కోటి కృతజ్ఞతలు. అందువల్ల తల్లిదండ్రులకు కూడా కోటి కృతజ్ఞతలు. నేను వచ్చింది ఏంటంటే ఇక్కడ కేసు ఉంది. ఆ కేసు 10 ఏళ్ళు అవుతుంది వేసి. ఇంతవరకు మొన్న ఆర్డర్ వచ్చింది నాకు హైకోర్టులో. మా ఆయన మించే మంది ఎవరు కాదు. ఇంకో ఆమె చేసుకొని కొడుకులు లేరా చేసుకొని అంతా అలా చేసాను. నేను కేసు వేసినా నాకు నా లాయర్ జడ్జి కూడా కొనేస్తే నేను హైకోర్టు పోతే నాకే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ 19వ తారీఖు కూడా నాకు క్లియర్గా ఆర్డర్ వచ్చేస్తుంది. నాకు మొన్న క్లాస్కి నుంచి పోయినాక 5 లక్షలు దగ్గర నుంచి వచ్చినాయి. నేను అలాగేసి 50,000 పెట్టి అన్నదానం చేసిన మసాలా ముగ్గురు కర్రీ చేసిన సార్. నేను రోజు ఆవులకు బీట్రూట్ పెడతా, పిట్టలకు జొన్నలు వస్తా. నేను 10 ఏళ్ళ సార్లు మస్తు బాధ పెడతాను సార్. మా ఆయన మస్తు గుళ్ళ పంట దిగిన మంత్రాలు అన్నీ అయినాయి సార్. లాస్ట్ దగ్గరకు వచ్చాను సార్. నిన్నే నమ్ముకున్నా. నాకు 100 మీద నాది కోట్ల పాపటి సార్. చిన్నది కాదు, సన్నది కాదు. మా ఆయననే సార్, ఎవరు కాదు, మంది కాదు. నాకు 2 బిడ్డలే. కొడుకులు లేరా నువ్వు పాపం చేసుకొని ఇంత బాధ పెడతాడు సార్ నన్ను. అదే సార్ నిన్ను నమ్ముకున్నా సార్. నాకు ఎట్లా గెలిచి నా భూమి నాకు వచ్చినందుకు ఆ విశ్వం బాబుకు కోటి ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు నా యొక్క కృతజ్ఞతలు. గురుగారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గురుగారికి కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నా అన్నదమ్ములకు కృతజ్ఞతలు. ఇది 3వ క్లాసు. పోయినసారి నాకు 2వ క్లాస్ నుంచి 7 and 6 స్టార్ట్ అయింది సార్ గురుగారు. ఇప్పుడు 12 నోట్లు వచ్చినాయి ఇప్పటి వరకు. ఆయన నుంచి అయిపోయినాయి. నువ్వు చెప్పిన నెంబర్లన్నీ మొత్తం ఇప్పుడు 6,000 వచ్చినాయి సార్. నా బిడ్డ కూడా సంతానం లేదు, సంతానం రావాలి.
నా తల్లికి మా అన్నదమ్ములు డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు గురుగారు. నీ వీడియో చూసి ఆమె చేసుకుంటుంది, ఆమెకు అన్నీ నీ ఫోటోనే వస్తుందంట ఆమెకు, మా అమ్మకు. మీ అమ్మకి నా వీడియో చూసి చేయడం వల్ల అన్నీ జరుగుతున్నాయి. ఏళ్ళు ఉడతా పిలిచిన ఏళ్ళు పడట్లేదంట, ఏళ్ళు పడుతున్నాయి. ఇంకా మా అమ్మ ఏమంటుందంటే గురుగారి దగ్గర పోయి కల్చరల్ నా ఫోటో చూపి అని చెప్పింది. అందు గురించి వచ్చిన బంగారము డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేరు వాళ్ళు. జరుగుతుంది. సేమ్ దండలు వెంకటేశ్వర ఫోటో లేక వస్తుందంట. ఇక నా కొడుకుకు నాకు వర్తలేదు, జర బయట ఉంటున్నాం మేము. ఆయన జరిగేటట్టు జర దీవెనలుగా క్లాసు మంచిగా ఉంది. గురుగారికి కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి కృతజ్ఞతలు.